హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పరశురామ్ నాగం వ్లాగ్స్. ఈరోజు లాగ్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్గా వెజిటేబుల్ కోసం మార్కెట్కి వెళ్తుంటాం కదా. అసలు కూరగాయల రేట్లు చూస్తేనే జల్లుమంటుంది. రేట్లన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. మనకు చేరుశీలగా ఉన్నప్పుడు కూడా బయట కొనుక్కోవడం అంటే ఇక బాగుండదు కదా అని చెప్పేసి తప్పని పరిస్థితిలో కొనుక్కుంటాం. బాగుండదని కాదు కానీ తప్పని పరిస్థితిలో కొనుక్కుంటాం. కానీ ఇక మనకు చేంచులకు ఉంది, పైగా ఇంటికాడనే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక మేము పొలకడికి ఎదురుచ్చినాం. రాగానే అంతా మొత్తం గడ్డి ఉంటే సాఫ్ చేసినాం కాలబెట్టి. ఇగో తర్వాత రోజు వచ్చినాం పలుగు పార పట్టుకొని, ఆ పార గడ్డపారలు అవన్నీ పట్టుకొని వచ్చినాం. ఇగో చేనులతో మొత్తం తవ్వుతా ఉన్నాం. ఎందుకంటే మడి చిన్నదే కాబట్టి ఇక్కడికి ట్రాక్టర్ రాదు నాగన్లు వేసుకొని. ఇప్పుడు అన్నీ చాలా బిజీ ఉన్నాయి కదా వరి కోతల మీద. ఇగో తవ్వుతా ఉన్నాం. మా బిట్టుగాడు మా మేడం ఓ లేచి లేచి తవ్వుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నావు బిడ్డనా? వాడదా? ఏం చెప్తున్నావు బిడ్డనా? చదువుతున్నావా? దేనికోసం రా? వెజిటేబుల్సా? అబ్బా హైదరాబాద్ దొరికాయరా? మరి ఎందుకు తవుడు? పైసలు అయితాయా? ఇప్పుడైతే ఫ్రీయా? ఇది ఫ్రీయారా? తవ్వుతా ఫ్రీయేనా? తవుడు తవ్వినందుకు ఖర్చు అవుతుందా? స్ప్రైట్ వస్తుందా? స్ప్రైట్ కోసం తవ్వుతున్నావారా? సూపర్. మేడం మీరు? ఫ్రీగా ఏమంటారా ఫ్రెష్ వెజిటేబుల్ తింటారా అంటే ఏమో అనుకున్నా. ఆయన ఇక్కడికి వచ్చి దవ పెడుతుంది. ఏమైంది కూర్చున్నారు? తవ్వి తవ్వి చూసారా సొంత ఎట్లా పోసింది? అప్ప నుంచి గది చూడండి గడపడుతుంది ఇదంతా తవ్వినాం. సో దేనికోసం ఎందుకు తవ్వుతున్నారు బిట్టు? నీకా? దేనికోసం ఎందుకు తవ్వుతున్నాం చెప్పు. కూరగాయలా? ఓకే మరి పోరే పారే. ఏమైంది ఇంతసేపు ఇంకా కూర్చున్నాడు? నువ్వే కూర్చున్నావు. ఏం చేస్తున్నారు? కూరగాయల కోసం అని తవ్వుతున్నా. అలా పారలతో తవ్వుతున్నా, నేను గడపారతో తవ్వుతున్నా. ఎందుకంటే ఈ కొంచెం కోసం ట్రాక్టర్ రాదు. అవి ఇప్పుడు అన్నీ ఏది హార్వెస్టర్ అడ్లు వరి కోతల మీద ఉన్నాయి. సో దీనికోసం మనం నాగన్లు వేసి ట్రాక్టర్ రాదు కాబట్టి సో కొంచెం ఇక్కడ దాకా వెజిటేబుల్ మందం. ఏం చేస్తున్నారు? తవ్వుతూనే ఉన్నా. పొద్దుగా 6 గంటలకు వచ్చినాం. నీళ్ళు లేదు, షాయి లేదు, ఆకలి లేదు, దూప లేదు. ఫస్ట్ తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలంటే పొద్దుగా లేచి ఎవరు ఉండాలి? మీరు. మేము. సో ఇవాళ అయితే మొత్తం తవ్వడం అయిపోయింది. ఇంకా రేపు వచ్చి విత్తనాలు పెట్టాలి. కూరగాయ విత్తనాలు పట్టుకొని రావాలి. మరి వాటర్ ఎంత అనేది చూసుకొని రేపు విత్తనాలు పెట్టాలి. ఇవాళ ఇంత ఇంకా బాయ్. సో నెక్స్ట్ డే బిట్టు, ఇప్పుడు మనం మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటే ఈజీయా లేకపోతే ఇట్లా పండించుకుంటే ఈజీరా? మార్కెట్లో కొనుక్కుంటేనే ఈజీ కానీ అవి పైసలు అయితే మళ్ళీ మందుతో తయారైతాయి. ఒకటేసారి మనం పండించుకున్నాం అనుకో మంచిగా ఉంటాయి. మళ్ళీ ఒకటేసారి నెలకి వస్తాయి. నెలకు వస్తాయి అట్లా. సో పైసలు మిగులుతాయి, మళ్ళీ మంచిగా ఉంటాయి అంటావు. మార్కెట్లో కొనుక్కుంటే మొత్తం మందులు కదా అండ్ పైసలు ఖర్చు అవుతాయి. సరే మరి పెడతావారా? ఏం కూరగాయలు పెడుతున్నారు నువ్వు? బెండకాయ. ఏది అది? దాని పేరు గోర్చిక్కుడుకాయ. ఇవన్నీ ఇగో ఒక్కొక్క రకమైన కూరగాయలని ఇగో ఇలా తవ్వుతూ కొంకతోటి మళ్ళీ నేర్పుకుంటూ పెడుతున్నాం. చూడండి ఒక్కొక్క గింజను అలా వేయాలి. చాలా జాగ్రత్తగా లెంత్ కొలత చూసుకొని పెట్టుకోవాలి. ఇగో మా మేడం విత్తనాలు పెడుతున్నది. చూడండి ఇవి గోర్జిక్కులు ఇవి. సో మొత్తం ఇదే మడి. ఈ ఒక్క మడి కోసం ట్రాక్టర్ ఏమొస్తుంది. మా బిట్టుగాడు అయితే ఏదో హడావిడి పడుతున్నాడు. ప్యాకెట్ ఎప్పేయరా అంటే వాడేదో కత్తుల సమయం పెద్ద యుద్ధం చేసినట్టుగా చేస్తున్నాడు ప్యాకెట్లతోటి. మనకు అంత ఈజీగా రావట్లేదు. ఏం చేస్తున్నావు బిడ్డనా? వాడదా? పెట్టేసినావా? అమ్మా ఏంటండి పెట్టినావా? సూపర్. ఏం చేస్తున్నారు? మీద నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొన్ని నీళ్ళు వస్తున్నాయి వాటర్.
సో మొత్తానికైతే నీళ్లు పెట్టడం అయిపోయింది. ఫైనల్గా మడికట్టు ఇది చూస్తే ఇంతే కనబడుతుంది, కానీ దాదాపు 4 రోజుల పని. రోజు వచ్చినట్టు కాలబెట్టినాం, ఓ రోజు వచ్చినాం మొత్తం తవ్వినాం, ఎండబెట్టినాం, ఒక రోజు వచ్చి నీళ్ళు పెట్టినాం. ఇవాళ వచ్చి విత్తనాలు పెట్టి ప్రొద్దున నుంచి ఇప్పుడే నీళ్ళు పట్టించినాం. ఇది ఫైనల్గా మనకు ఒక 2 నుంచి 3 రోజుల నుంచి మొలకలు స్టార్ట్ అవుతాయి. కొద్దిగా పిట్టలు చూడండి వచ్చి ఎంత సరదా సరదా గడిచిపోతున్నాయి.